హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎస్ మీడియాకు స్వాగతం. నేను మీ బొట్ట శివన్న. ఎస్ మీడియా ద్వారా ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పేపర్కి సంబంధించిన మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చింది అని విశ్లేషిద్దాం. మొదటగా ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్త చూద్దాం. 690 కోట్లు దసరా పండుగ నేపథ్యంలో 3 రోజులలో రాష్ట్రంలో జరిగిన మద్యం విక్రయాలు. డిపోల నుంచి దుకాణాలకు చేరిన మద్యం ఇది. అప్పటికే ఉన్న స్టాక్ కలిపితే మరింత ఎక్కువ. సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో 348 కోట్లు అమ్మకాలని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. తెలంగాణలో దసరా పండుగ అంటే సుక్క ముక్క లేనిది మన కాడ కల్చర్ ఉండదు. 100% ఆ దిశగానే రికార్డు స్థాయిలో ఇవాళ ఈ సంవత్సరంగాను 697 కోట్ల రూపాయలు వచ్చినట్టు. అదే ఓన్లీ సెప్టెంబర్ నెలలో మాత్రం 3048 కోట్ల రూపాయలు వచ్చినట్టు మనకు ఒక వార్త ద్వారా తెలవడం జరిగింది. మరో వార్త, రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మన 2 రహదారులు, అదేవిధంగా ఒకటి బుల్లెట్ ట్రైన్ సంబంధించిన ఒక వార్త చెప్పింది కదా. దానికి సంబంధించిన డిపిఆర్ సంబంధించి ఒకటి వచ్చిందంటే అది ఆంధ్రజ్యోతి ఏమన్నదంటే, గ్రీన్ ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్ళేది ఇలా అంట. ఏదైతే ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ దాకా ఒక రోడ్డు ఉంటుందని చెప్పిందో దానికి సంబంధించిన వార్త అన్నట్టు. అయితే ఏడంగా పోతుంది అనే విషయాన్ని ఆంధ్రజ్యోతికి తెలపడం జరిగిందంటే దానికి సంబంధించింది. తెలంగాణలో 2 జిల్లాలు 40 గ్రామాలు, ఏపీ పరిధిలో 3 జిల్లాలు 60 గ్రామాలు, ప్రాథమికంగా అలాట్మెంట్ రూపకల్పన, డిపిఆర్ కన్సల్టెంట్ నియామకాన్ని కసరత్ అంట. డిసెంబర్ పూర్తి అలాట్మెంట్ వచ్చే ఛాన్స్ అంట. ఆంధ్రజ్యోతికి చెప్పిన 12 వరుసల వివరాలని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే తెలంగాణలో ఈ బందర్ పోర్టుకు పోయే రోడ్ ఏ విధంగా ఉందంటే, తెలంగాణలో 2 జిల్లాలు 40 గ్రామాలంట. ఆంధ్రప్రదేశ్లోనేమో 3 జిల్లాలు 60 గ్రామాలంట. దానికి సంబంధించింది వీళ్ళకు ఆంధ్రజ్యోతికి లభించిన 12 వరుసల ఒక కథనం ప్రకారం వీళ్ళు రాసినట్టు దానికి సంబంధించింది. మరో వార్త, సొంతూరులో దసరా పండుగ వేడుకల్లో సీఎం కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం. గ్రామస్తులతో కలిసి జమ్మి చెట్టు వద్ద వెళ్ళిన ముఖ్యమంత్రి అని చెప్పి ఒక వార్త. మన దసరాకు సంబంధించిన పండుగ రోజు రేవంత్ రెడ్డి తన సొంత గ్రామానికి పోయినట్టు దానికి సంబంధించిన జమ్మి చెట్టు కాడ పూజ జరిగినటువంటి ఒక వార్త రావడం జరిగింది. మరో వార్త, ఇవాళ దేశ రక్షణకు సంబంధించిన వార్త. ఒక ప్రపంచ పటం నుంచి ట్వీట్ చేస్తాం, ఉనికి మిగలాలంటే ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ సాయం ఆపాలి, ఈసారి వెనక్కి తగ్గేదే లేదు, సింధూరు 2.0 ఎంతో దూరంలో లేదని చెప్పి ఆర్మీ చీఫ్ ఉపేందర్ ద్వివేది హెచ్చరించినట్టు ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే సింధూర్ మొన్న జరిగిన యుద్ధం ఉందో దానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేయడం బంద్ చేయాలి, లేకుంటే ఈసారి ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామని చెప్పి ఒక మాట ఈ ఆర్మీ చీఫ్ అనడం జరిగిందని దానికి సంబంధించింది. ఇంకో డౌట్ వస్తుంది. ఖచ్చితంగా బీహార్ ఎన్నికల వరకల్లా ఏదో ఒక రకమైన వాతావరణం కలిగించగలుగుతుంది బీజేపీ సర్కారు. ఎందుకు ఇవాళ అయిపోయి కూడా, సింధూరు యుద్ధం అయిపోయి కూడా దగ్గర 3-4 నెలలు దాటుతుంది. అయినప్పటికీ ఇలా మళ్ళీ ఆర్మీ ఎందుకు పాకిస్తాన్ మీద విమర్శలు చేపిస్తుంది అనేది ఒక ఆలోచన చేయాల్సింది. ఇవాళ 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల ముందు బీజేపీ ఒక సైన్యంతో ఒక ఆట ఆడుతుందని అనిపిస్తుంది. మేధావులైన ఆలోచన చేయండి. ఇవాళ అన్ని రకాల దాడులు, పాకిస్తాను భారత్లో జరిగిన అన్ని రకాల దాడుల ముందు ఒక 2 నెలలు 3 నెలల ముందర ఖచ్చితంగా ఇలాంటి స్టేట్మెంట్లు, ఇలాంటి సంబంధించిన యుద్ధాలు మాత్రం స్టార్ట్ అయినవి. అందుకే దయచేసి దీన్ని కూడా రాజకీయం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనప్పటికీ పాకిస్తాను ఇలాంటి చర్యలు మానుకోవాల్సిందే, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే చర్యలు మానుకోవాల్సిందే. అట్లయితే సత్సంబంధాలు మంచిగా ఉంటాయి. అదేవిధంగా పాకిస్తాన్కి హెచ్చరిస్తూనే మేధావులు దీని మీద కూడా మనం ఒకసారి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, బీజేపీ పార్టీ దేశంలో పరిపాలన చేస్తుందంటే ఓన్లీ
పాకిస్తాన్ పేరు చెప్తుంది, మతం పేరు చెప్తుంది, ఎంఐఎం పేరు చెప్తున్నది. నేను ఇవాళ దమ్ముంటే నరేంద్ర మోడీ కానీ ఇవాళ కిషన్ రెడ్డి కానీ రామచంద్రరావు బీజేపీకి సంబంధించిన వీళ్ళకి ఎవరికైనా దమ్ముంటే ప్రతిమ కాలేజీని కూలగొట్టించే దమ్ముందా మీకు? లేకపోతే ఓవైసీ మీద సిబిఐ ఈడీ దాడులు చేయించే దమ్ముందా అని బీజేపీ నాయకులు సూటిగా అడుగుతున్నాం. మీకు మీ బతికంతా ఎంఐఎంను బూచిగా చూపించి హిందువుల ఓట్లు దోసుకోవడమే మీ పనిగా పెట్టుకున్నారు. హిందూ సోదరులారా ఆలోచన చేయండి. వీళ్ళు ఏం చేసిరు? హిందూ దేవాలయాలకు పోతుంటే టికెట్ సపరేట్గా ఏమన్నా రాయితీలు కల్పించరా? లేకపోతే హిందువులకు ఏమైనా సపరేట్గా ఏమన్నా కొత్తగా ఏమైనా చేస్తున్నారా? ఏం చేసింది? హిందూ పేరుతో ఓట్లు అడగడం తప్ప ఏం చేసింది ఈ దేశానికి అని అడుగుతున్నాం. మీకు దమ్ముంటే నరేంద్ర మోడీ కడిపోయి ఓఎస్ మీద ఈడీ లేకపోతే ఏసీబీ దాడులు చేయించగలుగుతారా? అది చేతగాక వాళ్ళని ఎలక్షన్ టైంలో వాళ్ళని బూచిగా చూపించు ఎంపీ ఎమ్మెల్యేల ఎలక్షన్లలో ఓట్లు దండుకుంటారు హిందూ పేరుతోటి. ఏదో వీళ్ళే హిందువుల తెగదారు లెక్క వీళ్ళు తప్ప దేశంలో ఇంకోరు లేనట్టు ఆ వాతావరణం నడుస్తుంది. దాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కుల మతాల పేరుతో ప్రజలలో చీలికలను కొందరు యత్నిస్తున్నారు. పొరుగు దేశాలు జరిగే ఇక్కడ జరుగుతుంది అని అనుకుంటున్నారు. వారి నిరాశ తప్ప భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం అని వెంకయ్యనాయుడు అన్నారు. సామాజిక ఐక్యత మరింత బలోపేతం అని చెప్పి విష్ణుదేవ్ శర్మ అన్నారు. సోదరభావాన్ని పెంపొందించే వేడుక అని చెప్పి రాష్ట్రపతి సందేశం పంపినాక ధూమ్ధామ్గా బండారు దత్తాత్రేయ గత 20-25 ఏళ్ళ నుంచి దసరా తెల్లారి అలాయ్ బలాయ్ కార్యక్రమం ఉంటుంది. దానిలో భాగంగా విష్ణుదేవ్ శర్మ అయినటువంటి గవర్నర్ గారు, అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వాళ్ళకు సంబంధించిన ఒక కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పి, మీరు కులాల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పి, కులాల మతాల మధ్య చిచ్చు పెడతారంటే మీ పూర్వ పార్టీ అయినటువంటి బీజేపీ తప్ప ఎవరు పెట్టట్లేదు. దత్తాత్రేయ గారు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు అలాంటి వాతావరణం సృష్టించేదే బీజేపీ. మరో వార్త, తలలకు వేలాలే చంపేస్తున్నాయా అని చెప్పి తలలకు వేలంపాట్లాగా వేలాలు వేస్తున్నారంటే వాటికి చంపేస్తున్నాయని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. 103 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఛత్తీస్గఢ్లో బీజాపూర్లో జిల్లాలో ఘటన. 2 గిరిజనులను హత్య చేసిన మావోయిస్టులు. గంగలూరు అడవులలో ఎన్కౌంటర్, ఒక మావోయిస్టు మృతి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. 1 కోటికి పైగా రివార్డులు, ఆ పైన ప్రాణభిక్ష. లొంగిపోతున్న వారు స్థానికంగా ఇస్తున్న సమాచారంతో అంతమవుతున్న మావోయిస్టు నేతలు అని చెప్పి. అదేవిధంగా ఈ ఏడాదిలో 9 మంది పైగా కేంద్ర కమిటీ సభ్యులు మృతి అంట. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్లోనే సహచరులు మరణం. చాలా సందర్భాల్లో కేంద్ర కమిటీ సభ్యులే మృతి. సెంట్రల్ కమిటీలో మిగిలిన తెలంగాణ వాళ్ళు 4 అని చెప్పి అందులో 2 లొంగిపోయారని చెప్తున్నది. ఏదైతే మావోయిస్టులు ఎవరైతే ఇన్ఫార్మర్లు ఇచ్చిన దానివల్లనే ఇవాళ 9 మంది మావోయిస్టులు చనిపోయారు. అదేవిధంగా బసవరాజు చనిపోయిందని చెప్పి తెలంగాణకు సంబంధించిన 6 మాత్రమే కేంద్ర కమిటీలో ఉన్నారు. మిగతా 2 రీసెంట్గా సుజాతక్క వాళ్ళు లొంగిపోయారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నిజంగా వాళ్ళకు నమ్మకం ఉంటే వీళ్ళతో చర్చలు జరపాలి. ఎందుకు జరపాలంటే భారత రాజ్యాంగంలోనే జీవించే హక్కు ఉన్నది. ఆ హక్కు ప్రకారం వాళ్ళు కోరేది ఏముంది? అయ్యా ఈ దేశంలో సామాజిక న్యాయం జరగాలని చెప్పి కొట్లాడుతున్నారు. వాళ్ళు అదేవిధంగా ఆదివాసీ గిరిజన భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పకండి, అడవి భూములు అని చెప్తున్నారు. మైనింగ్ సంబంధించిన ఏవైతే మైనింగ్ భూములు ఉన్నాయో వాటన్నిటినీ కార్పొరేట్ కంపెనీలకు విదేశాలకు అమ్మకూరని చెప్పి పోరాటం చేస్తారు. వాటన్నిటినీ పేదోనికి గూడు నీడ అన్ని రకాల వైద్యం ఆరోగ్యం ఉండాలని చెప్తున్నారు. మరి ఆ దిశగా పనిచేస్తే వీళ్ళతో ఏం పని? దయచేసి ఆలోచన కూడా చేయండి. మరో వార్త, నేటి సాయంత్రానికి టీపీసీసీ జాబితాలు.
ఒక స్థానానికి ముగ్గురు వేసే అభ్యర్థులు ఎంపిక చేసే పనిలో జిల్లా ఇన్ఛార్జీలు మంత్రులు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చేందుకు కసరత్తు. కరీంనగర్ నాయకులతో మంత్రి తుమ్మల భేటీ. నేడు వరంగల్ నేతలతో మంత్రి పొంగులేటి. నల్లగొండ నాయకులతో అడ్డూరి సమావేశం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఈ నెల 5 వరకు ప్రతి జెడ్పీటీసీకి 3 అభ్యర్థులను కాంగ్రెస్ పంపమని చెప్పి గతంలో వీడియో కాన్ఫరెన్స్లో రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి ఇవాళ 4 తారీఖు కదా, రేపు సాయంత్రానికి ముగ్గురిని పంపాలని చెప్పేసరికి వీళ్ళంతా కరీంనగర్లో ఏమో పొంగులేటి, వరంగల్నేమో పొంగులేటి భేటీ అయ్యారంట. అదేవిధంగా కరీంనగర్లో తుమ్మల, నల్లగొండలేమో అడ్లూరి సమావేశం అవుతారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. విజయలో నాయకత్వ లక్షణాలే లేవు. అంతమంది మరణిస్తుంటే ఘటనా స్థలం నుంచి పారిపోతారా? కనీసం విచారం వ్యక్తం చేయరా? ఇదేం పార్టీ, ఇదేం విధానం? ఇంతమంది చనిపోతే చూస్తూ ఊరుకోలేము. విజయ్పై కేసు ఎందుకు పెట్టలేదు? కర్నూలు ఘటనపై మద్రాస్ హైకోర్టు ఫైర్ అంటే దర్యాప్తుకు సిట్టు ఏర్పాటు ఆదేశం అని చెప్పి ఏదైతే మొన్న 42 మంది చనిపోయారో కర్నూలు సభలో విజయ్ గారు, వాస్తవాన్ని కూడా విజయ్కు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉండి సేవ చేయాలని సినిమాల నుంచి రాజకీయాలకు వస్తే 100% ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు అందరం ఏకీభవించాల్సిన అవసరం ఉంది. బుద్ధి ఉండాలిగా విజయ్కి. ఈడ 42 మంది చనిపోతే నువ్వు ఎట్లా పారిపోతావు? వాడికి ఎట్లా వెళ్ళిపోతావు? ఖచ్చితంగా కేసు పెట్టవలసిందే. ఈయన మీద కూడా A1గా ఈయననే ముద్దాయిగా చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే A2గా స్టాలిన్ చూపించాలి. స్టాలిన్ మీద కూడా కేసు వేయాలి. అక్కడ ఎవరు హోంమంత్రి ఉంటే A3గా వేయాలి. ఎందుకంటే అంటే వీళ్ళ ముగ్గురు వైఫల్యాల వల్ల ఆ రాష్ట్ర డీజీపీ మీద 4వ వ్యక్తిగా కేసు ఫైల్ చేయాలి. ఎందుకంటే అంటే బుద్ధి లేక ఈయన మీటింగ్ పెట్టిండు జనాలకు ఏదో చేయాలని. అంటే ఎందుకంటే అంటే ఈయన జనం మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి? అప్పుడే ఆడనే ఉండాలి. ఎవరు చనిపోయారో వాళ్ళను హాస్పిటల్ తరలించాలి, వాళ్ళకు ప్రాథమిక చికిత్స అందించాలి. ఆ తర్వాత పోయినాక తర్వాత నువ్వు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తావా, వాళ్ళకి ఎట్లా ఆదుకుంటావు అని అది 3వ ఆప్షన్. అదేవిధంగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ ఏం చేయాలి? ఒక మీటింగ్ పెడుతుందంటే ఆ మీటింగ్ సంబంధించిన పార్టీ అధినేత మీటింగ్ పెడుతుండు, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని చెప్పి స్టాలిన్ ఉండాలి. ఆ స్టాలిన్ చేయకపోవడం వల్ల హోంమంత్రి కూడా ఏం చేయాలి? వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని డీజీపీ చెప్పాలి. డీజీపీ ఏం చేయాలి? జిల్లా స్థాయి అధికారులందరికీ పురామించి అక్కడ క్రౌడ్ ఏ విధంగా ఉంది అని చెప్పి కంట్రోల్ చేసే పనిలో ఉండాలి. అందుకే వీళ్ళందరినీ A4 దాకా వాళ్ళ పేర్లు అటాచ్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి వీళ్ళందరికీ జైలు శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 42 మంది ప్రాణాలు, సామాన్యుల ప్రాణాలు. అదో వార్త. ఖచ్చితంగా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. నెత్తిరోడ్డిన దేవరగట్టు. దేవుడి పల్లెకి కోసం గ్రామస్తుల కొట్లాట. కర్నూలు జిల్లాలో కర్రలతో సమరంగా మారిన బన్నీ దేత్రయాత్ర ఉత్సాహం. ఒకరిపై ఒకరు రాళ్ళు కాగడాలు. ఒకరు మృతి, 94 మందికి గాయాలు. గుండెపోటుతో మరొక భక్తులు మృతి అంట. అదే ఏదైతే కర్నూలు జిల్లాలో దేవరకోట ఉందో దానికి దసరా సందర్భంగా అక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవాల్లో రాళ్ళతో కొట్టుకునే రాళ్ళతో కర్రలతో దాడి చేసుకొని ఆ కాగడం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన ఒక వార్త. మరో వార్త. ఈ వార్త ఈ రాష్ట్ర ప్రజలుగా ఈ దేశ ప్రజలు సిగ్గుపడాలి. ఎందుకంటే బంధుత్వాలకు వాల్యూ లేకుండా పోతుంది. బంధువులే రాబంధులు. మహిళపై అగత్యాలలో భర్త అతని బంధువులే కీలక పాత్ర. 2023 రాష్ట్రంలో 817 రేపు సామూహిక అత్యాచార కేసులంట. దేశంలో 2వ స్థానంలో తెలంగాణ. ఆత్మహత్యలలో 6. ఎస్సీ ఎస్టీలపై దాడులలో 5వ స్థానం. ఆహార కల్తీ కేసులో అగ్రస్థానం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాలు వెల్లడి అని చెప్పి ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డరు కంట్రోల్ లేదు అనడానికి ఇగో ఈ గణాంకాలే సాక్ష్యం. రేవంత్ రెడ్డి నువ్వే నవ్వాల్సిన అవసరం ఉంది. సిగ్గిమాలిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటున్నామంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? మీరే కదా. అందుకే అంటున్నాం ఈ రాష్ట్రంలో
2023లో 23 నుంచి ఇప్పటి వరకు ఎంత 800 మంది రేప్ కేసుల నుంచి సామాజిక అత్యాచారాల కేసు అంట. అంటే ఇది ల్యాండ్ ఆర్డర్ బాగుంటుంది వస్తుందా? దాంతోపాటు 2వ స్థానం తెలంగాణ, 2వ స్థానం ఆత్మహత్యలు అని చెప్పి ఎస్సీ ఎస్టీల మీద దానిలో 5వ స్థానం అంట. ఇలా నేషనల్ క్రైమ్ రికార్డులో బ్యూరో చెప్తుందంట. దానికి సంబంధించిన వార్త. ల్యాండ్ ఆర్డర్ 100% కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ ఆర్డర్ బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ల్యాండ్ ఆర్డర్ బాగా లేకుంటే ఏ పరిశ్రమలు రావు, ఎవడు వచ్చి దీన్ని మందలిచ్చే పాపాన పోడు. ల్యాండ్ ఆర్డర్ బాగా లేకుంటే హైదరాబాద్ ఇంకా ప్రపంచ పట్టణంలో పెడతా అంటున్నావు కదా, ఈ ల్యాండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది. ఇంకా ఇప్పటికైనా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, ఎందుకంటే హోంమంత్రి 2 సంవత్సరాలు అవుతుంది, నీ వల్ల అవ్వట్లేదు. అది నువ్వు ఈ గణాంకాలే చెప్తున్నాయి. అందుకే దయచేసి హోంమంత్రిని ఎవరినైనా నియమించే పని పెట్టండి. మీకు 100 పనులు ఉన్నాయి కాబట్టి మీరు చేయలేరు కాబట్టి దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్తే బాగుంటుంది. దయచేసి మిత్రులారా, ఇవాళ మనం ఆంధ్రజ్యోతిలో ఏ వార్త వచ్చింది, దేనికి వచ్చిందనే విశ్లేషణ చేసినాం. అదేవిధంగా ఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనార్టీలకు రాజ్యంలో రాజ్యాధికార వాట ఎట్లా వస్తుంది అనే దాని మీద ఇవాళ ఓన్లీ దీన్ని మోటివేషన్ అవ్వడానికి మాత్రమే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. 100% నాకు సహకరిస్తే భవిష్యత్తులో ఇంతకన్నా మంచి నా నుండి ఏ విధంగా అయితే వార్తలు రావాలనుకుంటూ 100% వస్తాయి. పేదోడి గోస ఎస్ మీడియా భరోసా. మహనీయులు అయినటువంటి కాంచీరాం, అంబేద్కర్, పూలే, సర్వాయి పాపన్న గౌడు, వడ్డే ఓబన్న, సాకలి ఐలమ్మ వీళ్ళ ఆశయాల కోసమే ఈ ఎస్ మీడియా స్థాపించడం జరిగింది. మిత్రులారా, దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి అని తెలియజేస్తూ మరో పేపర్ ఈనాడులో ఏం జరిగిందో చూద్దాం. కన్నా నేనున్నా రాష్ట్ర వ్యాప్తంగా 33 నియోనాటల్ అంబులెన్స్ సేవలు. ఇప్పటి వరకు 40,000 మందికి పైగా పెద్ద ఆసుపత్రులకు తరలింపు. నవజాత శిశువుల మరణాల నివారణే లక్ష్యంగా కార్యాచరణ అని చెప్పి ఏదైతే రాష్ట్రంలో అంబులెన్స్లో నియో నాటల్ అని చెప్పి అంబులెన్స్లో అన్ని సౌకర్యాలతో, ఏ సౌకర్యాలు ఉంటాయంటే ఇగో అంటే అంబులెన్స్లో కొన్ని సౌకర్యాలు మాత్రం ఉంటాయి. ఎట్లయితే ఐసీయూలో ఏ అయితే సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలతో ఎవరి కోసం ఇవి చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు గుండె సమస్యలు కానీ, శ్వాస సమస్యలు కానీ ఇలాంటివి ఉన్నాయి. మామూలుగా చిన్న చిన్న ఆసుపత్రిలో జరిగినప్పుడు ఆ శిశువును పెద్ద ఆసుపత్రికి తీసుకుపోవడానికి వాడేది ఈ అంబులెన్స్ అంట. ఆ అంబులెన్స్లో ఏముంటాయని చెప్తే పరికరాలు ఏమేమి ఉన్నాయంటే ముఖ్య పరికరాలు ఇంక్యుబేటర్, వెంటిలేటర్, సాంక్షన్ పరికరం, ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు, ఫ్లో మీటరు, ఆ విధంగా పల్స్ ఆక్సిమీటరు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ ఉన్న సిరప్ పంప్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయంట. ఐసీయూలో అయితే ఏవైతే ఉంటాయో ఈడ కూడా అవి ఉంటాయంట. దానికి సంబంధించిన ఇది ఎవరికి అవసరం ఉంటుందంటే, ఎవరికి ఇవి అవసరం ఉంది ఈ అంబులెన్స్ అంటే 2 కిలోల కన్నా తక్కువ బరువు ఉన్న పుట్టిన శిశువులకు ఎవరికి అవసరం ఉంటుంది ఈ అంబులెన్స్ అంటే. అదేవిధంగా ఊపిరితిత్తులు, హృదయం పూర్తిగా అభివృద్ధి చెందకుండా పుట్టిన వారికి, జన్యుపరమైన లోపాలు ఉన్న వారికి, పుట్టిన వెంటనే శ్వాస సమస్యలు ఉన్న వారికి చెప్పాను కదా ఇప్పటిదాకా. ఏదైతే ఈ అంబులెన్స్ కొత్తగా వచ్చిన ఈ 33 జిల్లాలకు 33 వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎంత 45 మంది తీసుకుపోయారంటే అందులో దీనికి ఈ అంబులెన్స్లకు 33 అంబులెన్స్లకు వీళ్ళు పెట్టిన ఖర్చు ఎంత అంటే 9,02,00,000 రూపాయలంట. దానికి సంబంధించింది డెవలప్ చేసిన దానికి సంబంధించిన ఒక వార్త. ఇప్పటికే 400 మంది పెద్ద హాస్పిటల్ తీసుకుపోయారంట. ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళను 280 మందిని కాపాడినట్టు ఒక వార్త రావడం జరిగింది. దానికి సంబంధించింది పత్తి కొనుగోలు ఎప్పుడు ప్రారంభం కానీ CCI పత్తి కొనుగోలు కేంద్రాలు నియమాలు సడలిస్తే టెండర్లో పాల్గొంటామన్న కాటన్ మిల్లర్లు 3వ దఫా పిలిచినట్టు సంస్థ. అయితే ఏదైతే పత్తి కొనుగోలుకి ఇప్పటికే దళారుల చేతిలోకి సగం పత్తి పోయింది. అకాల వర్షాల కారణంగా, తెగుళ్ళ కారణంగా ఇప్పటికే నష్టపోయిన రైతులు నకిలీ విత్తనాలతో, నకిలీ మందులతో సతమతం అవుతారు. దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే 100% ఏవైతే ఉన్నాయో మిల్లర్లు కోరుతున్నారు, ఏవైనా సడలింపే అవకాశం ఉంటే ఇచ్చి CCI ద్వారా మీరు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఎకరానికి
4 క్వింటాలు 5 క్వింటాలకు ఎక్కువ పండట్లేదు. అదేవిధంగా దళారులు వ్యాపారులు కలిసి ఇవాళ 5,000 క్వింటాలకు 5,000 రూపాయల చొప్పున ఒక క్వింటాల్ పత్తి వేయడానికి దగ్గర ఒక ఒక ఎకరానికి వేయడానికి దగ్గర 20 నుండి 25,000 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇవాళ పండించిన పంట ఎంత అంటే 5 క్వింటాలు వస్తుంది. ఈ 5,000 చొప్పున అమ్ముకుంటే ఎంత వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. రైతులను ముంచే ప్రభుత్వంలాగా ఉండకండి. రైతు ప్రభుత్వం అని పెద్ద మాటలు చెప్పడం కాదు. సిసిఐ ఎట్లయితే మిల్లర్లను ఒప్పించి ఈ అతి తొందరగా ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయవలసిన అవసరం ఉంది. పత్తి రైతులకు విజయ్ రష్మికల నిశ్చితార్థం అంట. అది విజయ్ సినిమా హీరో విజయ్ రష్మిక సంబంధించిన వాళ్ళకు పెళ్లి చేసుకోబోతారంటే దానికి సంబంధించిన నిశ్చితార్థం అంటే దానికి సంబంధించిన వార్త ఒకటి. ఇలాగే చెప్పినాం దసరా వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డి పెళ్లిలో కొడంగల్లో సందడి అని చెప్పి ఒక వార్త మనం ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఒకటి. రహదారులకు క్యూఆర్ కోడ్లు అంట. ఏదైతే రహదారులు ఉన్నాయో హైవేలు ఉన్నాయో హైవేలకు క్యూఆర్ కోడ్లు ఉంటాయంటే ఆ క్యూఆర్ కోడ్ల ద్వారా ఎమర్జెన్సీకి సంబంధించినవి అక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్లకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన క్యూఆర్ కోడ్స్ ఉంటాయంటే దానికి సంబంధించింది క్యూఆర్ కోడ్ అన్ని జాతీయ రహదారులపైన అమర్స్తారంట. ఇగో ఈ రాష్ట్రంలో సహజ సంపదను ఇట్లా ఈ సహజ సంపదను కొల్లగొడుతున్నారు కాబట్టి నక్సలైట్లు కావాలని ఉంటారు. ఎందుకంటున్నామంటే కొల్లగొట్టేస్తున్నారు. ప్రకృతి సహజంగా గుట్టలను కొండలను కల్పను మొత్తం దోచుకుంటున్నారు వ్యాపారులు. వ్యాపారులు అంటే వ్యాపారులు ఏం కాదు, ఎమ్మెల్యేలు ఎంపీల మినిస్టర్లు లేకపోతే సీఎం యొక్క అనుచరులు వాళ్ళకి సంబంధించిన చుట్టాలు వాళ్ళ బంధువులు ఇలాంటి పెద్ద ప్రెషర్ మీట్లను పెట్టి ఎట్లా దోస్తున్నాయో ఈ వార్త ద్వారా మనం తెలుసుకున్నాం. కొల్లగొట్టేస్తున్నారు. అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రెషర్లపై చర్యలేవి. ఓఆర్ఆర్ పరిధిలో అక్రమాలపై సర్వే నివేదిక పక్కకు. అధికారులు ఫిర్యాదు చేసిన అధికారులు ఏం చేస్తారు? అధికార పార్టీలు ఎవరుంటే వాళ్ళ మాటలకు లేకపోతే వాళ్ళ చేతులకు తలకి అధికారులు చేతులు ఎత్తేస్తారు. ఇవాళ ఏమవుతుంది? నియమాలు ఉంటాయి కొన్ని. ఈ పరిధిలో మాత్రమే ఇంత స్క్వేర్ ఫీట్ మాత్రమే తోముకోవాలి, ఇంత స్క్వేర్ ఫీట్లో చేసుకోవాలి, మీరు ప్రెషర్ మిషన్ పెట్టినట్టు ఇట్లా ఉండాలి, ప్యాక్ చేసి ఉండాలి అని చెప్పి అనేక నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఏం లేవంట. అది ఓఆర్ఆర్ పరిధిలో అంటే ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ అంటాం కదా, దాని పరిధిలో అలా అనేక సర్వే రిపోర్ట్లు అయినా కానీ చర్యలు ఏం లేవంట. మహబూబ్నగర్ జిల్లాలో సిసికుంట మండలంలో ఓ ప్రముఖ ఆలయం సమీపంలో నిబంధనల విరుద్ధంగా పెద్ద ఎత్తున క్రషర్ పరిశ్రమలు వస్తున్నాయి. గుట్టలకు యథాచగా ధ్వంసం చేసి క్రషింగ్ చేస్తుండగా స్థానికంగా పర్యావరణ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మైనింగ్ కాలుష్య నియంత్రణ అధికారులకు తెలిసినా పట్టించుకోవట్లేదంట. ఇది ఒక వార్త. మహబూబ్నగర్ జిల్లాలో సీఎం సొంత జిల్లాలో ఈ పరిస్థితి. అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరిలో కూడా ఒకటి నడుస్తున్నాము. దానికి సంబంధించింది మరొకటి. దయచేసి ఇలాంటి వాటి మీద శ్రద్ధ ఉండాలి. ఇది సహజ సంపద అంటే జనం సంపద. ఇట్లా అక్రమంగా దోషిపెట్టడానికి ఈ ప్రభుత్వాన్ని తీసుకురాలేదు. నీళ్లు నిధులు నియామకాల కోసమే ఈ ఉన్న సంపదను అందరికి పంచాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం చేయలేదని ఆయన దింపి పక్కకు కూర్చోబెట్టారు. ఇక ఏం చెప్పినా ఏకబద్ధమైన హామీలే ఇవ్వాలి, వాటిని నెరవేర్చే మార్గాలను సూచించాలి. స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలని చెప్పి ఒకటి వచ్చింది. అయితే అందులో ఏ మార్గదర్శకాలు ఉన్నాయి? అయితే ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీరు ఏవైతే హామీలు ఇవ్వదలుచుకున్నారో అవి ఏవైతే నెరవేరుస్తారో వాటిని మాత్రమే ఇవ్వాలని చెప్పి అంటున్నారు. చీటింగ్ చేసి ఇవ్వద్దని చెప్తున్నారు. రాజ్యాంగం నిర్దేశించిన రాష్ట్ర విధానాల నిర్దేశం సూత్రాలను భాగంగా సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై హామీలు ఇవ్వచ్చంట. ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో ఆ పథకాలు వాటికి మార్గదర్శకాల పైన హామీ ఇవ్వచ్చంట. అదొకటి. వాగ్దానాల తర్కం, అమలు, విశ్వసనీయత, ఆర్థిక స్తోమతలను ప్రామాణికం ప్రతిబింబించాలంట. ఏదైతే హామీ ఇస్తారో దానికి సంబంధించిన ఆర్థిక స్తోమత, అదేవిధంగా ఎట్లా చేయగలుగుతారో విశ్వసనీయత, తర్కం, వాగ్దానాల్లో వాస్తవమైన వాగ్దానాలు ఇవ్వాలని చెప్పి ఒక నిబంధన ఉందంట అందులో.
రాజ్యాంగంలో ఆదేశాలు విరుద్ధమైన పరివర్తన నియమావళి ఇతర నిబంధన వ్యతిరేకంగా ఉండే హామీలు ఉండొద్దని చెప్పి ఏదైతే రాజ్యాంగంలో ఏవైతే ఇవ్వచ్చో వాటి మాత్రమే ఇవ్వాలంటే అవి కాకుండా సొంతంగా ఏవి ఇవ్వద్దని చెప్పి వచ్చిందని చెప్పి ఒకటి వచ్చింది. 2 నెలలలో పిల్లలకు దగ్గు జలుబు మందులు సూచించవద్దు అని చెప్పి కేంద్రం ఒక హెచ్చరిక ఇచ్చిందంట. దీనికి సంబంధించిన ఒక వార్త. తర్వాత ఈనాడుకు సంబంధించిన మనం 2-3 వార్తలు చూడడం జరిగింది. ఇంకొక వార్త చూడాలనుకుంటున్నాం, అది మర్చిపోయినాం. దేశ సమగ్ర లక్ష్యం ఏ సరిహద్దు దాటుతామని చెప్పి రాజ్నాథ్ సింగ్ ఒక మాట అన్నట్టు ఒక వార్త రావడం జరిగింది. అది ఒక వార్త. మిత్రులారా, ఆల్రెడీ 2 ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో ఏ వార్త వచ్చింది, ఎందుకు వచ్చిందని విశ్లేషణ చేయడం. అదేవిధంగా మరో పేపర్ అయినటువంటి సాక్షి చూద్దాం. సాక్షిలో ఏ వార్త వచ్చింది, ఏ ఉద్దేశంతో వచ్చింది. ప్రపంచ ఫ్యాక్టరీగా భారత్ అంట. బొమ్మల నుంచి యుద్ధ ట్యాంకుల వరకు అన్నీ భారత్లోనే తయారవుతాయని, మన దేశంలో ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జీటో కనెక్ట్ 2025 3 రోజుల్లో జరిగిన సదస్సు ఆయన హైదరాబాద్లో జరిగిన ఈ జీటో కనెక్ట్ 2025 అనే కార్యక్రమంలో పాల్గొని దేశం మేక్ ఇండియాలో అన్నీ మనకాన్నే ఉంటాయని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. అయ్యా రాజ్నాథ్ గారు, 15-16 ఏళ్ళు అవుతున్నది. 15-16 ఏళ్ళు అవుతున్నది. ఇప్పటివరకు మరి మర్చిపోయినా 10-12 ఏళ్ళు అవుతున్నది. ఇప్పటివరకు 10-12 ఏళ్ళు అవుతున్నది. అయినా ఇప్పటివరకు మీరు ఈ దేశంలో సృష్టించింది ఏంటి? సొంతంగా ఏ ఫ్యాక్టరీలు తీసుకొచ్చారు? ఏ ఫ్యాక్టరీలు తీసుకొచ్చారంటే ప్రభుత్వ సంస్థలు అమ్ముతున్నారు. ఉక్కు లాంటి ఫ్యాక్టరీలను, లేకపోతే బడా పారిశ్రామికవేత్తలకు దాన్ని దారదత్తం చేస్తున్నారు తప్ప ఈ దేశానికి మేక్ ఇన్ ఇండియా పేరుతో ఏం చేసింది లేదు. మరో వార్త. కోట్లలో కోచింగ్. దేశంలో 70,000 కోట్లు చేరిన కోచింగ్ సెంటర్ల వ్యాపారం 2028 నాటికి 1.38 లక్షల కోట్లు పెరిగే అవకాశం. ఇన్ఫీనియం మార్కెటింగ్ రీసెర్చ్ తాజా నివేదిక అంచనా 78% సెంటర్లో కనీస ప్రమాణాలు లేవు గుర్తించిన కేంద్ర విద్యాశాఖ. అయినా ఏటా లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్న శిక్షణ కేంద్రాలు. పోటీ పరీక్షలో వైఫల్యంతో మనోవేదనకు గురవుతున్న సగటు విద్యార్థులు. ఏటా వేలలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఎన్సీఆర్బీ గణాంకాల వెల్లడి. నష్ట నివారణ కేంద్ర ప్రత్యేక కమిటీ వేసిన వెలుగుపడిన మార్గదర్శకాలు. కోచింగ్ సెంటర్లో నియంత్రించండి. నిజంగా ఇవాళ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ అయితేంది, అదేవిధంగా అమీర్పేట అయితేంది, అన్ని జిల్లా కేంద్రాలలో కోచింగ్ల పేరుతో, తెలంగాణ వచ్చిన తర్వాత కోచింగ్ల పేరుతో వందలాది మంది నిరుద్యోగులు కోచింగ్ల సెంటర్లకు కనీసం వాళ్ళు పాటించవలసిన ఏ అయితే నిబంధనలు ఉంటాయో అవి ఏవి ఉండవు. లక్షల రూపాయలు కోచింగ్ల పేరుతో దోస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వైద్యం, విద్య వ్యాపారం అయిపోయింది. ఇది ఒక రకమైన దందా. దీని మీద ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతున్నారో ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏ అయితే శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోచింగ్ సెంటర్ ఉన్నత విద్యా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయననే నేను చెప్పేది, ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద క్రైమ్. ఎందుకంటే మనకు తెలవకుండానే వందలాది మందిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కాడ నాణ్యమైన కోచింగ్ సెంటర్లు లేక, లక్షలలో పైసలు పెట్టలేక ఓరోతురు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బువ్వకు గతిలేని తల్లిదండ్రులు వాళ్ళు 6 కాలం కష్టపడి శ్రమించి పైసలు పంపిస్తే ఇగో ఈ నాణ్యత లేని సెంటర్లలో కోచింగ్ తీసుకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇది పెద్ద క్రిమినల్. వీళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. జైలు కూడా దూరాల్సిన అవసరం ఉంది. మరోసారి రెచ్చగొడితే ఆపరేషన్ సింధూరు 2.0
ప్రభుత్వ ప్రతిజీత ఉగ్రవాదం ఆపాల్సిందే, లేకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు. పొరుగు దేశాన్ని భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరిక. సర్వం సన్నద్ధంగా ఉండాలని భారత సైనిక దళాలకు పిలుపు చెప్పి ఒక వార్త. నేను చెప్పా కదా, దగ్గరగా సింధూర్ అయిపోయి కూడా 3-4 నెలలు అవుతుంది. అప్పటి నుంచి రాని స్టేట్మెంట్ ఇవాళ ఎందుకు వస్తుంది? ఎందుకంటున్నా అంటే ఎలా కూడా చెప్పిన నేను ఇండియాలో మనం యుద్ధం చేయవలసిందే. పాకిస్తాన్ తేడా వస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ స్వార్థం కోసం మాత్రం కాదు. రాజకీయ కుట్ర పూర్వం ఉంటే ఆర్మీ అధికారులు వాళ్ళకు సహకరించాల్సిన అవసరం లేదు. రాజకీయాలు పదవులు శాశ్వతం కాదు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ రావచ్చు, మరో ప్రభుత్వం రావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిపి ఒక రాజ్యంలోకి రావచ్చు. పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు. దేశ రక్షణ చాలా శాశ్వతం. అందుకుగాను మీరు అలా ప్రయోజనం చేసే వాతావరణం సృష్టించొద్దని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరో అందులోనే ఇంక్లూడింగ్ ఏం చేస్తామంటే 13 పాక్ ఫైటర్ జెట్లను కూల్చేశాం. ఇందులో అమెరికా చైనా తయారు చేసిన విమానాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చావు దెబ్బ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ సింగ్ ప్రీత్ సింగ్ వెల్లడించారంట. ఇప్పుడు చూసినావా? ఎందుకంటే ఈయనే ఇప్పుడే స్పందించి ఈ పేపర్లు కూడా చూడండి, వీళ్ళు రాసిన ఇన్ని రోజులు 2 నెలలు 3 నెలలు అయిపోతుంది, ఇప్పటిదాకా స్పందించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సింధూర్ ముచ్చట మాట్లాడుతున్నాం అంటే రేపు జరగబోయే, మీరు 100% చెప్తున్నాం, రేపు జరగబోయే ఈ కారణంతో రేపు జరగబోయే బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని వీళ్ళతో స్టేట్మెంట్లు చేయిస్తున్నాను అనుకుంటున్నాను. బహుశా ఇది రాజకీయ లబ్ధి కోసం ఉండొచ్చు, దేశ రక్షణ కోసం 100% మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇది అనుమానం మాత్రం. అలాంటి వాతావరణం సృష్టించొద్దని నేను ఉట్టిగా అనట్లేదు. 100% నాకు తెలిసిన ఆర్మీలో పనిచేసే నా మిత్రుల ద్వారా తెలుసుకున్న విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఒక వార్త, 103 మంది మావోలు లొంగుబాటు అంటే దానికి సంబంధించిన ఒక వార్త. 3 రోజులలో 700 కోట్లు అని చెప్పి ఎలాగ చెప్పినాం కదా మనం. దసరాకు సంబంధించిన మద్యం అమ్మకాలలో వచ్చిన ఆదాయం గురించి ఒక వార్త రావడం జరిగింది. లక్షణంగా ఖజానా 5 నెలల్లో 96,000 కోట్ల రూపాయలు, అట్లా 96,000 కోట్లు దాటిన రాష్ట్ర రాబడికి 63,000 కోట్ల పైనే, అప్పులు 33,000 కోట్లు. సాగు గణాంకాలు వెళ్ళాయి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ప్రచారం వారమే. జెడ్పీటీసీ ఎంపీటీసీల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు. రాతపూర్వకంగా అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడొద్దు. సమావేశాలు ర్యాలీల నిర్వహణకు అనుమతి తప్పనిసరి. కరపత్రాలు పోస్టర్లు మొదలైన వాటి ముద్రపై ఆంక్షలు. స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యవహరించవద్దు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగిపోవచ్చు అని చెప్పి మనకు ఒక వార్త రావడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఇంకా 3-4 రోజుల్లో 100% నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్కి విధి విధానాలు ఎట్లుండాలి. ప్రచారం వారం రోజులే ఉంటుందంట, వారం రోజులు మాత్రమే ఉంటుందంట. అది ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించింది. దానికి సభలు పెట్టాలంటే 100% సమావేశం పెట్టాలంటే ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలంట. దానికి ఏమేమి నిబంధనలు ఉన్నాయని చెప్పి ఒకసారి మనం చూద్దాం. రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడొద్దు. నిర్దిష్ట సమయం వరకే అనుమతి ఉంటుందని చెప్పి సమావేశాలు ర్యాలీల నిర్వహణలో ఆయా ప్రదేశాల అనుమతి తప్పనిసరి అంట తీసుకోవాలని చెప్పి అభ్యర్థులు ఉపయోగించే వాహనాలు వివరాలు ముందుగా కలెక్టర్ ఎన్నికల అధికారి తెలపాల్సి ఉంటుంది. పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపై ఆంక్షలు ఉంటాయని తెలపడం జరిగింది. ప్రచారం నిర్వహించేటప్పుడు నైతిక పాటిస్తూ స్నేహపూర్వక పోటీ వాతావరణాన్ని దెబ్బతీసేలా అభ్యర్థులు వ్యవహరించొద్దు. ఎన్నికల సమయంలో ఎలాంటి
అనైతిక కార్యక్రమాలు ఏజెంట్లు కార్యకర్తలు వ్యవహరించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ అయిపోతుందని చెప్పి ఒక వార్త రావడం. దయచేసి మిత్రులారా, తెలంగాణలో నిజంగా పేదోడికి న్యాయం జరగాలంటే పేదోడి బాధ ఓన్లీ పేదోడికి మాత్రమే తెలుస్తుంది. పైసలు ఉన్న వ్యాపారవేత్తలకు మందిస్తున్నానో, లేకపోతే డబ్బులు ఇస్తున్నానో, లేకపోతే ఓ బడా పారిశ్రామిక వేతనం తీసుకొచ్చి ఎలక్షన్లో నిలబెడితే మనకు ఒక్కటంటే ఒక్క పని కూడా చేయదు. ఎందుకంటే వ్యాపారం చేసుకొని మైండ్ అంతా వ్యాపారాల మీద ఉంటుంది తప్ప పేదోడి బాధ మీద ఉంటుంది. పైసల కన్నా ముఖ్యం క్యారెక్టర్ ఉండాలి. ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్నవాడికి మాత్రమే ఓట్లు వేయాలి తప్ప ఇవాళ స్థానికంగా ఎవరైతే ఉంటాడో, స్థానికంగా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో అసంటోని మాత్రమే ఇవాళ ఎలక్షన్లో నిలబెట్టుకోనికి ఓట్లు వేయాలి. సమాజం మనం మారాలి. మనం మారితే 100%. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మన కాడ వేల కోట్ల రూపాయలు లేదు. ఇవాళ ఎంపీటీసీ సర్పంచ్లు వార్డు మెంబర్లుగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్ ప్రకారం పోటీ చేస్తున్నాం. కానీ ఈడ కూడా పైసలు అలవాటు చేస్తే రేపు పొద్దుగాల ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో మనం పైసలు పెట్టడంలో అగ్ర కులాలతో పోటీ పడడంలో మనం విఫలమవుతున్నాం. దయచేసి నిజాయితీ గల రాజకీయాలు చేయండి, నిజాయితీగా ప్రజలకు సేవ చేయండి. ఆ దిశగా మాత్రమే మీ ఓటు ఉండాలని తెలియజేస్తూ స్థానికంగా ఎవరైతే సేవ చేస్తారో వారికి మాత్రమే ఓట్లు వేయాలని తెలియజేస్తున్నాను. మరో వార్త, మనమంటే ఆయుధం AK-47 ఆటం బాంబుల కంటే శక్తివంతమైన అని చెప్పి ప్రస్తుత సమస్యలపై గలమెత్తాల్సిన అవసరం ఉంది, యువతపైనే ఉంది. వాటిని అణచివేసేందుకు ప్రభుత్వాలు యత్నించినా ఎరగకుండా పోరాడాలి. ఆపరేషన్ కగార్తో గిరిజనుల తప్పిదం మైనింగ్ కోసమే అని చెప్పి ఏదైతే ఆపరేషన్ కగార్తో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఏదైతే ఒక రకమైన కవింపు చర్య ఉందో అది గిరిజనుల అభివృద్ధి కోసం కాదు, గిరిజనుల కాడ దొరికి మైనింగ్ అదేవిధంగా సహజ సంపదను కొల్లగొట్టి ఇవ్వడానికి మాత్రమే అని చెప్పి నిన్న ఒక సమావేశంలో మాట్లాడడం జరిగిందని దానికి సంబంధించిన ఒక వార్త. సర్వజన సుఖినో భవంతు భారతీయ సంస్కృతి అలాయ్ బలాయ్ వేడుకలో గవర్నర్ విష్ణుదేవ్ అని చెప్పి నిన్న ఏదైతే ఒక 20-25 ఏళ్ళుగా బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్న అలాయ్ బలాయ్ దసరాలంగానే అలాయ్ బలాయ్ కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించిన వార్త. దానిలో భాగంగా భారతీయ సంస్కృతి అని చెప్పి సంస్కృతికి ప్రతిబింబంగా ఉండాలి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, 100% ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 100% న్యాయమైన వార్తలు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు, జ్యోతిరావు పూలే గారు ఏం చేశారు, సావిత్రిబాయి పూలే ఏం చేసింది, అదేవిధంగా కాంచీరామ్ గారు ఏ వర్గాలను కలుపుకొని ఈ దేశానికే గుండెకాయలు అయినటువంటి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రి పదవిని ఓ మహిళను ఎట్లా చేసిందనే విషయాలన్నీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు వాడుకొని రాజ్యాధికారంగా లబ్ధి చేకూర్చాలనుకుంటో వాళ్ళందరి భర్తం పడతాం. 100% ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం వచ్చేదాకా నా వాయిస్ నా మాట అన్నీ ఉంటాయని తెలియజేస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే 100% తెలంగాణలో ఉన్న 5 కోట్ల మంది జనాభాకు చేరవలసిన అవసరం ఉన్నది. ఈ ఎస్ మీడియా అంటేనే పేదోడి కోసం, ఎస్ మీడియా కోసం, మహనీయుల కోసం మాత్రమే పెట్టింది ఎస్ మీడియా అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మిత్రాల.